రేమల్లె బాపులపాడు మండలం కృష్ణా జిల్లా గ్రామంలో ఈరోజు తెల్లవారుజామున 2-3 ఆ ప్రాంతంలో భారీ వర్షం, భారీ ఉరుములు, పిడుగులు పడ్డాయి. చిటికల కోటేశ్వరరావు గారి ఇంటి దగ్గర మామిడి చెట్టు మీద పిడుగు పడింది. దానివల్ల వాళ్ళ కరెంటు బోర్డులు, ఫ్యాన్లు అన్నీ పేలిపోయినాయి. కరెంటుకు సంబంధించినవి పాడైపోయినాయి. బట్టల మీద తీగ అంతా ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయింది. వీడియోలో చూపిస్తున్నారు చూడండి. బట్టల మీద, తీగల మీద ఆరేసిన బట్టలు, జాకెట్లు, తుండులు అవి కూడా కాలిపోయాయి. అదిగోండి ఫ్యాను అది బోర్డు పైనది పేలిపోయింది. అది వైర్ కూడా కట్ అయిపోయింది. కరెంటు తీగలైతే అది ఐరన్ వైర్ అండి. అసలు ఎంత ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయిందంటే చిన్న చిన్న పీసెస్ అయిపోయింది. అది అంత పవర్ వచ్చింది అనమాట. అది అన్ని మెగా వేల వోల్ట్లు వచ్చిందో అది పవరు. అది పైన కాలిన గుర్తులు కూడా ఉన్నాయి, బ్లాక్గా మచ్చలు. ఆ చివరి మ్యాంగో చెట్టుకి కట్టేసి ఈ చివరి మ్యాంగో చెట్టు ఒకటి ఉందండి. ఆ చివరి నుంచి ఈ చివరికి మొత్తం తెగిపోయి కట్ అయిపోయి మధ్య మధ్యలో బ్లాక్గా కాలిన మచ్చలు కూడా ఉన్నాయండి. మా కరెంటు బల్బులు అవి ప్లగ్లో పేలిపోయినప్పుడు పెద్ద పెద్ద టపాకాయల సౌండ్లు వచ్చినట్టు సౌండ్స్ వచ్చినాయండి. ఇంకండి ఇవన్నీ ఐరన్ వైరు అలా ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయింది. ఇక్కడ గోడ మీద అయితే ఒక మచ్చ కనపడుతుంది. ఇక్కడ కరెంటు పైపులు అయితే పేలిపోయినాయి, సౌండ్స్ వచ్చినాయి బాగా. ఇక్కడ చెట్టు మీద కూడా వైర్ పడి కాలింది, తమలపాకు చెట్టు మీద. ఇక్కడ ఇలా మచ్చలు అయితే వచ్చినాయండి, బ్లాక్గా మచ్చలు. ఇక్కడ వైర్ కట్ అయిపోయింది అట్లా. ఇక్కడ ఇలా కాలిపోయిన మచ్చలు అయితే వచ్చినాయి. ఇదిగండి ఇది వైర్ ముక్కలు, ఐరన్ వైర్ ముక్కలు అండి. అవి చాలా అసలు ఎంత చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి అంటే అసలు అది ఎంత పవర్ వచ్చిందంటే ఆ పిడుగులో చూడొచ్చు మీరే. ఈ చెట్టు మీద పడింది అది. ఆ పడిన చోట అట్లా వైట్గా వచ్చిందండి. ఇక్కడే పడింది అది. అది కట్ అయిపోయింది. అసలు అక్కడ కట్ ఉన్నది దానికి, అది ముక్కలు ముక్కలుగా కట్ అయిపోయింది అది. మార్నింగ్ వర్షం తగ్గిన తర్వాత తెల్లారినాక మేము వచ్చి చూసాము ఇదంతా జరిగింది. ఇక్కడ బ్లాక్ మచ్చలు కూడా పడినాయి. ఇట్లా గోడ మీద కూడా ఆ పిడుగు దాటి మంట దిన్న వచ్చి పడుండొచ్చు. ఇలా మచ్చలు పడినాయి గోడ మీద. జాకెట్టు, తుండులు, తీగ మీద ఆరేసినవి అన్నీ కాలిపోయినాయండి. ఐరన్ వైర్ కూడా అది ఎంత మంట వచ్చిందో ఇవన్నీ చూస్తుంటే మాకు చాలా భయం వేసింది. ఇవి కొత్త బ్లౌజులు అండి, మంచిగా కాలిపోయినాయి అసలు తీగ మీద ఆరేసినవి. ఇది బోర్డు అండి, ఇలా పేలిపోయింది అది బాగా. పాటలుగా పేలిపోయినాయి కరెంటు బోర్డులు, మోటార్ బోర్డులు అన్నీ. ఇక్కడ పడింది అని అనుకున్నాం మేము, ఇలా వచ్చింది. ఆ పడిన ప్రాంతం అంతా ఇట్లా వైట్గా వచ్చింది. ఈ ఐరన్ పీసులు అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి. చూసారా ఎట్లా అయిపోయినాయో. ఇవన్నీ ఇట్లా పీస్ అయిపోయినాయి చూసారా.